వద్దులాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వద్దులాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వద్దులాలి కేసీఆర్ నాయకత్వం. విజయవాడ పార్లమెంటు సభ్యులుగా మనం పంపిద్దాం. అదేవిధంగా నందిగామ నియోజకవర్గం నుంచి డాక్టర్ మొండితోటి జగన్మోహన్ రావు గారిని రెండోసారి నందిగామ శాసనసభ్యులుగా పంపిద్దామని చెప్పి తెలియజేస్తూ, ఇంత మంచి కొంగర బ్రహ్మం గారు, వడ్లమడి ఆంజనేయులు గారు, బాబు పి నవీన్, షేక్ జానీ పట్టుదల, క్రమశిక్షణతో, మొండితనంతో ఆయన వాలంటీర్ వ్యవస్థను చేపట్టి మరి ఈరోజు హరిజన గిరిజన బడుగు వర్గాలు, అదేవిధంగా ఫార్వర్డ్ క్యాస్ట్లు, కుల మత ప్రాంతీయ తత్వాలు లేకుండా ప్రతి ఒక్కరికి వాలంటీర్ల ద్వారా ఇంటికి చేర్చి వృద్ధులకి పర్టికులర్గా ఇవాళ చూస్తా ఉన్నామండి ఎండలు ఏ రకంగా ఉన్నాయో. మరి అలాంటి వ్యవస్థని కళకన్నారాయన, ఆ కళని సాకారం చేశారు. అంటే నేను కేవలం ఆయన యొక్క సంక్షేమ పథకాల యొక్క దీని మీద చెప్తా ఉన్నానండి. అంటే ఈ సంక్షేమ పథకాలు అంతకు ముందు లేవా? ఉన్నాయండి, కానీ ఇంప్లిమెంటేషన్ ఎంత జరిగింది, ఏ రకంగా చేర్చారు. మరి మనం వెళ్ళిపోయి నేను చూస్తూ ఉండేవాడిని మా గ్రామాల్లో కూడా వృద్ధులు, మహిళలు పర్టికులర్గా అక్కడ గంటలు ఉండి అక్కడ ఉన్న ఆ కార్యక్రమం. నేను మొదటి నుంచి చెప్తున్నా, తెలుగుదేశం పార్టీ 2024లో ఆఫీసుకు తలా వేసుకుని బీజేపీలో కలిపేసి చంద్రబాబు నాయుడు వాళ్ళ రాష్ట్రం తెలంగాణ వెళ్ళిపోబోతున్నాడు. ఈ పార్టీ బీజేపీలో కలిసిపోబోతూ ఉంది. దాంట్లో ఎటువంటి ఆలోచన